విహారి ఊరి జనాలతో మాట్లాడి లోపలికి వచ్చిన తర్వాత అంబిక అరుస్తూ ఉంటుంది. నువ్వు ఎవరిని అడిగి ఈ డెసిజన్ తీసుకున్నావు? మన కంపెనీలన్నీ ఏమైపోవాలి? ఇక్కడే ఉండి వ్యవసాయం చూసుకుంటూ ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పి తిడుతూ ఉంటుంది. అది కాదత్తయ్య, నా నిర్ణయాన్ని మీరు అందరూ ఒప్పుకుంటారని మిమ్మల్ని అడగలేదు, నన్ను క్షమించండి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. అది కాదు విహారి, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటే, చేసేది మంచి పని అయినప్పుడు ఎవరిని అడగాల్సింది ఏముంది అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇంకా అలా కాసేపు డిస్కషన్ తర్వాత అంబిక నోరు మూయిస్తారు అందరూ కలిసి. సహస్ర, పద్మాక్షి అందరూ కూడా విహారికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా యమున మధ్యలో మాట్లాడుతూ ఉంటే, ఇదంతా నీ వల్లే వదినా, నువ్వు మాట్లాడకు అని చెప్పి అంబిక యమునని కోప్పడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత లక్ష్మి గార్డెన్లో నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ 2 బొమ్మలు పట్టుకొని లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏంటి విహారీ గారు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఎందుకు వచ్చావని అడగాలి లక్ష్మి అని అంటూ ఉంటే, ఇది మీ ఇల్లు విహారీ గారు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రావచ్చు, నేను ఎందుకు అలా అడుగుతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, నీ ఇల్లు నా ఇల్లు అని? ఇది మన ఇల్లు, నువ్వు ఈ ఇంటి కోడలివి, అయినా నువ్వు మీ అత్తగారి కోసము ఆస్తిని కూడా వదులుకున్నావు చూడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు విహారీ. అలా మాట్లాడకండి విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు అన్నా అనకపోయినా అది నిజం కదా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. సర్లే, ఈ బొమ్మలు చూడు అని చెప్పి ఆ బొమ్మలు చూపిస్తూ ఉంటాడు లక్ష్మికి. ఎందుకు విహారీ గారు ఈ బొమ్మలు తీసుకొచ్చారు అని అంటూ ఉంటే, ఇందులో ఒక బొమ్మ నాది, నేను మరి ఇంకొక బొమ్మ తనెవరో నీకు నాకు దేవుడికి మాత్రమే తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. అవునా, ఎవరు విహారీ గారు అని చెప్పి లక్ష్మి ఏం తెలియనట్టుగా నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత కాసేపు విహారీ లక్ష్మితో మాట్లాడి, ఈ బొమ్మ నువ్వే లక్ష్మి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి ఆ బొమ్మలు పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. మరోవైపు ఉదయం అవ్వగానే విహారీని పిలిచి, కాదంబరి, విహారీ మంత్రసాని అక్కడ ఉంటుంది అని తీసుకురాతనని మన సహస్రాన్ని చూపిద్దాము, తనకి పిల్లలు ఎప్పుడు పుడతారో తను చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పద్మాక్షి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయ్యో, ఆవిడకి అసలే చూడగానే చెప్పేస్తుంది, సహస్రకి గర్భసంచి లేదని చెప్పేస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ, మనం వెళ్ళాక హాస్పిటల్లో చూపిద్దాంలే, సిటీలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. కానీ కాదంబరి వినకుండా, నువ్వు వెళ్ళు విహారీ, అడ్రస్ చెప్పాను కదా అని చెప్పి పంపిస్తుంది. ఇంకా అలా విహారీ ఆ మంత్రసానిని తీసుకురావడానికి వెళ్తాడు. మరోవైపు అతను బండి వేసుకొని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా వెళ్తూ ఉంటాడు. రోడ్డు మధ్యలో ఎవరు నడుస్తున్నా కూడా వాళ్ళ మధ్యలో నుండి తీసుకుని వెళ్తూ ఉంటాడు. వీడేంటి, ఎవడు వీడు అని చెప్పి ఊరి జనాలు అనుకుంటూ ఉంటారు. తర్వాత ఒక అమ్మాయి కూరగాయలు తీసుకొని నడుస్తూ వెళ్తూ ఉంటే, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ బండి ఆపేసి ఆ అమ్మాయి మీద చెయ్యి వేసి పిచ్చి పిచ్చిగా చూస్తూ ఉంటాడు. ఇంకా చూసి ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసేసరికి, ఏయ్ కావేరి, నువ్వా, ఏంటి ఇంత అందంగా ఉన్నావు, నువ్వేనా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి కూడా అదే దారిలో వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చాలా బాధపడుతూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అతను ఏమీ అనదు. అతను వచ్చేసి వీర్రాజు వల్ల కొడుకు అన్నమాట. ఆ ఊరి జనాలు అనుకుంటూ ఉంటారు, వీడు ఇది చూడు ఎలా చేస్తున్నాడు, వీడు ఇంకా మారలేదు అని చెప్పి తిట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అమ్మాయి ఏమీ మాట్లాడకుండా అలానే భయపడుతూ నించొని ఉంటుంది. వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అట్నుండి వెళ్తున్న లక్ష్మి కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి ఒక్కసారిగా కూరగాయలని కింద పడేసి వాడి దగ్గరికి వచ్చి లాగి పెట్టి కొడుతుంది. ఎవ్వరే నువ్వు, నన్ను కొడతావా అని చెప్పి అతను కింద పడిపోయి ఉంటాడు. లేచి మట్టి దులుపుకుంటూ లక్ష్మి మీదకి వస్తూ ఉంటాడు. నువ్వెవరా నన్ను కొట్టడానికి, నేనెవరో తెలుసా అని చెప్పి అరుస్తూ ఉంటే, నువ్వెవరైనా ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఎవడైనా చిల్లర ఏదో ఇలా చేస్తూ ఉంటే భయపడుతూ నించోకూడదమ్మా, లాగి పెట్టి వాడి చెంపలు వాయించాలి అని చెప్పి లక్ష్మి అమ్మాయికి చెప్తూ ఉంటుంది. అవునా, అలానా అని చెప్పి వాడు, ఆయన చూస్తూ ఉంటే నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావే అని చెప్పి లక్ష్మి మీద చేయి వేయబోతూ ఉంటాడు. అప్పుడే విహారీ వచ్చి ఆ లక్ష్మిని కాపాడి తన్ని బాగా చిత్తగొట్టి వస్తూ ఉంటాడు. రే, నాతోనే పెట్టుకున్నావు కదా అని చెప్పి అతను విహారీని బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా విహారీ మంత్రసానిని తీసుకొచ్చి లక్ష్మిని అలా చూసి కారు మధ్యలో ఆపి, ఎవరు లేరనుకుంటున్నావా, ఈ పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు, నువ్వు ఎవరైనా సరే ఇలాంటి ఆడవాళ్ళ జోలికి వచ్చి ఎవరైనా ఇబ్బంది పెట్టాలని మరోసారి చూసావో నిన్ను చంపి పాతరిస్తాను అని చెప్పి లక్ష్మిని ఇంకోసారి నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే నాకు చెప్పమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా మంత్రసానిని ఇంటికి తీసుకొని వెళ్తారు. లక్ష్మీ విహారీ మంత్రసాని తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత
ఆ మంత్రసాని వచ్చి కూర్చుంటుంది. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఇంకా పద్మాక్షి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈవిడేం చెప్తుందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా మంత్రసాని ఒక్కసారిగా సహస్రాన్ని ఆడి పట్టుకొని చూసి చాలా టెన్షన్ పడుతూ సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు ఎప్పటినైనా చూడగానే చెప్తావు కదా, ఏంటి నా మన్మరాలికి చేయి పట్టుకొని కూడా నువ్వు ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, అదేం లేదమ్మా, వయసు అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం అంత తొందరగా తెలియట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా పద్మాక్షికి అయ్యో ఈవిడకి అర్థమైపోయినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకేం చెప్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ మంత్రసాని మీకు తప్పకుండా వారసుడు వస్తాడమ్మా, ఈ అమ్మాయి కడుపు పండుతుంది అని చెప్పి చెప్తుంది. ఇంకా దాంతో పద్మాక్షి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.